హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకుందే వాడండి, అదే హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా మసాలాల కోసం దాల్చిన చెక్క, లవంగాలు, 2-3 మిరియాలు అండ్ కొంచెం ధనియాలు వేయించి పెడుతున్నాను. ఈ మసాలా వల్ల ఎక్కువ ఘాటు ఉండదు, కారం స్పైసీ అవ్వదు. కొంచెం వేసాం కాబట్టి అందులోనే నేను కాజు ఇంకా కొంచెం జీలకర్ర వేసాను. కాజు వల్ల మనకి గ్రేవీ వస్తుంది. ఇది మిక్సీ పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కడిగి తీసుకున్న 1/2 kg చికెన్, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, మీకు రుచి సరిపడా తీసుకోండి. నేను చికెన్ మిశ్రమాన్ని ముందుగానే కలిపి పెట్టుకుంటున్నాను, కానీ అన్ని పదార్థాలు ఇందులోనే కలిపేస్తున్నాను. జస్ట్ మనం తాలింపులో వేసేయడమే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం మీరు తినే అంత వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ అవసరమైంది నా కారం బట్టి. మీ కారం బట్టి మీరు వేసుకోండి. ఇందాక మిక్స్ చేసి పెట్టిన మిశ్రమం, అది మన మసాలా పౌడర్ కూడా కలిపేయండి. కొంచెం ఆయిల్ వేయండి ఇందులోనే. తర్వాత మనకి ఎక్కువగా ప్రాసెస్ ఉండదు చికెన్ కర్రీ చేసేటప్పుడు, అన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఎవరైతే వంటలు రాని వారు ఉంటారో వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది వంట చేయడం. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆల్రెడీ ఇందాక ఆయిల్ వేసారు కాబట్టి ఇప్పుడు చూసుకొని ఆయిల్ కొంచెం కొద్దిగా వేయండి. అందులోనే కొద్దిగా నేను జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క వేసాను. ఇందాకే ఆల్రెడీ మిక్సీ పట్టిన గరం మసాలా వేసాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి దాన్ని ఈ నూనెలో వేయించండి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించండి చాలు. అందులోనే నేను కొద్దిగా మళ్ళీ పసుపు వేసాను. పసుపు ఇంకా కరివేపాకు కొంచెం వేసాను. ఆనియన్స్ ఇక్కడ వేగాయి, అంటే ఈ కలర్ వచ్చేదాకా చూడండి. బ్రౌన్ కలర్ వచ్చాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. నేనైతే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ మ్యారినేట్ చేయడం వల్ల ముక్క బాగా ఉంటుంది అండ్ ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది. నేనైతే ఇది హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టి ఉడికిస్తున్నాను. 5 మినిట్స్లో చూసారుగా ఆల్మోస్ట్ కుకింగ్ అయితే అయిపోయింది. ముక్క ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇందులో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు మీరు కావాల్సినంత వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు 1 గ్లాస్ ఆర్ 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ తగ్గట్టుగా. మరీ ఎక్కువగా నీళ్ళు పోసేయకండి, వాసన వస్తుంది, నీచు వాసన బాగోదు. సో కాబట్టిగా దీన్ని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. దీన్ని నేను ఇక్కడ మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ తర్వాత తీసి చూశాను. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర ఇందులో జల్లండి. అంతే, అయిపోయినట్టే మన కర్రీ. చూసారుగా ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయిందో మన చికెన్ కర్రీ. ఇది ఎవరైనా చేసేయచ్చు, బిగినర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఎవరైనా చేయగలిగే సింపుల్ రెసిపీ. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సో కాబట్టిగా మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారుగా ఎంత జ్యూసీగా, ఎంత గ్రేవీ ఉందో చూసారుగా ఈ చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.